అందరికీ జై శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిందేందంటే, తానెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? తిరిగి ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అని. ఈ 3 విషయాలను తెలుసుకోకుండా తన జీవితాన్ని వృధాగా, వ్యర్థంగా డబ్బు కోసమో, ఇతర వ్యామోహాల కోసమో కాలాన్ని వృధా చేస్తున్నాడు. అసలైన 3 విషయాలేందంటే, తానెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? తిరిగి ఎక్కడికి వెళ్తాడు? ఈ 84,00,00,000 కోట్ల జీవరాశులలో ఏ ఒక్కదానికి కూడా మనిషికున్నంత తెలివి, జ్ఞానం అనేది ఉండదు. ఆ జ్ఞానాన్ని మనిషికి మాత్రమే ఇచ్చి, తానెవరో తెలుసుకోవడానికి ఆ పరమాత్మ అవకాశం ఇచ్చాడు. అందుకే మనము ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తానెవ్వరో తెలుసుకొని, ఆ తరువాత పరమాత్మ ఎవ్వరో తెలుసుకొని, మన జీవితాన్ని, మన గమ్యాన్ని చేరుకోవాలి. ఇదే ఆ పరమాత్మ మనకు పంపించినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఈ పనిని మనం మర్చిపోయి, కోహం అంటే నేనెవ్వరు అనే ప్రశ్నకు బదులు తెలుసుకోకుండా, ఈ ప్రపంచంలో అన్ని పనులను మనం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనము ఎంజాయ్ చేయడానికే వచ్చామని భ్రమించిపోయి, ఈ పుట్టుక, మరణము, మరి మళ్ళొకసారి పుట్టుక, మళ్ళీ మరణము. ఇది జనన మరణ చక్రము. ఈ చక్రంలో ఇరుక్కుపోతున్నాడు. అసలైన ఉద్దేశాన్ని పక్కన పెడుతున్నాడు. అసలైన జ్ఞానాన్ని పక్కన పెడుతున్నాడు. ఎన్నో రకాలుగా ఎన్నో నరకయాతలను అనుభవిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మళ్ళీ ఈ నరకయాతననే కోరుకుంటూ తిరిగి ఈ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎంతవరకైతే తనను తాను తెలుసుకోడో అంతవరకు ఈ చక్రం అనేది ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే తనను తాను తెలుసుకుంటాడో అప్పుడు పరమాత్మను తెలుసుకుంటాడో అప్పుడు ఈ చక్రం నుంచి బయటపడి ఆ పరమాత్మ కరుణను, జ్ఞానాన్ని పొందుతాడు. ఏ ఉద్దేశ కారణంతో జన్మనెత్తాడో, ఏ ఉద్దేశ కారణంతో ఈ భూమిపైకి వచ్చాడో తప్పకుండా తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కోసమే మనం వచ్చాము, భోగభాగ్యాలను అనుభవించడానికి మనం వచ్చాము అనుకునే భ్రమలో మనము బ్రతుకుతున్నాం.